సరే అంటే ఇప్పుడు సరే రాజకీయంగా ఎవరు గెలిస్తే ఎవరికి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అనేది పొలిటికల్గా ఆయా పార్టీల ప్రియారిటీస్ మీరు చెప్పారు ఇప్పుడు. కానీ ప్రజలు జూబ్లీహిల్స్లో గెలిస్తే ప్రజలకు ఏమవుతుంది, ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది? ఇప్పుడు సపోజ్ కాంగ్రెస్ గెలిచింది అనుకో, ప్రజలు ఏ రకంగా ఈ పాలనని చూడబోతా ఉన్నారు, బీఆర్ఎస్ గెలిస్తే ఎట్లా చూడబోతా ఉన్నారు, ఆ డిఫరెన్సెస్ ఎలా ఉండబోతాయి? ఇప్పుడు ఒక జూబ్లీహిల్స్ ప్రజలకు ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టి ఇచ్చిన వరాలు వాగ్దానాలు కాదు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి మొత్తం ప్రజలకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 421 హామీలు ఇచ్చాడు. అందులో 6 గ్యారంటీలల్లా 13 ఉన్నాయి. మళ్ళీ మరి ఏమన్నా అందులో నెరవేర్చినవి ఎన్ని, నెరవేర్చనివి ఎన్ని? ఆ నెరవేర్చిన మనం చెప్తున్న దానిలో కూడా అప్ టు ద సాటిస్ఫాక్షన్ అంటే ప్రజలు సంతృప్తి చెందే విధంగా నెరవేర్చినవి ఎన్ని ఉన్నాయి? ఇవి ప్రజల దృష్టిలో ఉంటాయి కదా. అయితే రేవంత్ రెడ్డిని హామీలనే గుడ్డిగా నమ్మి ఓటేస్తే గత 2 సంవత్సరాల్లో ఏ రిజల్ట్ వచ్చిందో జూబ్లీహిల్స్లో కూడా రాబోయే 3 ఏళ్లలో అదే వస్తుంది. ఏ హామీ నెరవేర్చిండని ఆయనే చెప్పాడు. ఆయన ఒక మనం థ్యాంక్ చెప్పాలి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే చాలామంది నాయకులు చెప్పకుండా మోసం చేస్తారు. రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే చెప్పి మోసం చేస్తాడు. అంటే మన 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 ప్రజలు ఎడ్డివాళ్ళు గుడ్డివాళ్ళు అనేది రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్తాడు. అరే మీకు చెప్పి మోసం చేసినా మీరు తేరుకోర్రా అని చెప్పి ఒక హెచ్చరిక అది. ఇప్పుడు అమెరికాలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చాలా అంటే ఒక నెల రోజుల ముందే ఆటా సభల్లో ఆయన ఏం చెప్పాడు? రాజకీయ పార్టీలు ప్రజలకు హామీలు వాగ్దానాలు చేస్తూనే ఉంటాయి ఓట్ల కోసం, తర్వాత మోసం చేస్తూనే ఉంటాయి. ప్రజలకు అది అలవాటైపోయింది, రాజకీయ నాయకులకు ఇది అలవాటైపోయింది. అంటే రేపు మీరు కూడా గెలిచినాక అదే చేస్తారా అంటే నవ్వి ఊరుకున్నాడు. అంటే అప్పుడే అర్థం కావాలి కదా. ఆయన ఇప్పుడు ఏమంటాను, 4,000 ఇస్తారన్నాడు పెన్షన్, అందుకే మేము ఓటేసినాం. ఆయన 200 నుంచి 2,000 చేసిండు కదా. ఈయన 4,000 ఇస్తానంటా అంటే ఇస్తాడేమో అనుకున్నాం. ఇంకో 2,000 ఎక్కువ వస్తాయి కదా అని నమ్మినాం. రైతులు కూడా 7,500 అని చెప్పిండు కదా. మాకు ఇంకో 2,500 ఎకరానికి పసలకు వస్తాయి, సంవత్సరం మీద 5,000 ఎక్కువ వస్తాయి అనుకున్నాం. తర్వాత కౌలుదారులకు రైతు బంధు వేస్తానన్నాడు. కూలీలకు కూడా వాళ్ళకి ఇస్తానన్నాడు 12,000. అంటే నెలకు 1,000 రూపాయలు చొప్పున కూలీలకు లేబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 12,000 ఇస్తానన్నాడు సంవత్సరం. తర్వాత విద్యార్థులకు 5 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కింద ఇస్తా అన్నాడు. మహిళలకు 2,500 ఇస్తాను, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు అది బంగారం ధర చూస్తే మనము 1,00,000 దాటింది. మరి ఇప్పుడు ఇవన్నీ చుక్కలు చూపెట్టిండు కదా. ఇప్పుడు ఇచ్చిండా? ఇయ్యలేదు. మరి జూబ్లీహిల్స్లో కూడా అదే జరుగుతుంది రేపు. ఆయన నిన్న చెప్పినవన్నీ కూడా ఆయన అమలు చేయడు. ఆయనే ఇంకోటి ఏంటంటే గోపీనాథ్ గారు అక్కడ ఉన్నంత కాలము అపోజిషన్ ఎమ్మెల్యే అని చెప్పి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా డ్రైనేజ్ అంతా పొంగిపోలుతున్నా డ్రైనేజీకి ఇవ్వలేదు. రోడ్లు పాడైపోయినాయని చెప్పినా కూడా రోడ్లకు ఇవ్వలేదు. ఏం చేయలేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి గోపీనాథ్ గారు చనిపోయేదాకా 1.5 year పైన చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేసిండు? ఒక 60 కోట్లకు కేటాయించి 200 రకాల పనులను ఎల్లారెడ్డిగూడల, తర్వాత యూసుఫ్గూడల, రైమంత్ నగర్ల ఈ ఏరియాలంతా బస్తీలల్లో 200 రకాల పనులు, షేక్పేట బస్తీలల్లో 60 కోట్లతోని ఏం మొదలవుతాయి? గోపీనాథ్ గారు ఉన్నప్పుడు 826 కోట్లతోని జూబ్లీహిల్స్ ఏరియాలో ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఈ రోజు వరకు తట్టేడు మన్ను తీసింది లేదు, 1 రూపాయి పెట్టింది లేదు, కాంట్రాక్టర్ ఇటు పక్కన వచ్చింది లేదు. ఇవన్నీ మాటలే తప్ప, మోసాలే తప్ప వాగ్దానాలు ఎక్కడ నెరవేరుతాయి?